శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 62వ సర్గము ప్రారంభము. వానరోత్తముడైన హనుమంతుడు దధిముఖుని కారణంగా కలత చెందిన మనస్సుతో తోటి వానర వీరులతో ఇలా పలికారు. ఓ కపివరులారా, మీరు ప్రశాంత చిత్తులై మధువులను సేవింపుడు. మీకు ఎవరైనా అడ్డంగా వస్తే నేను వారిని నివారిస్తాను. వానర ప్రముఖుడైన అంగదుడు కూడా హనుమంతుని మాటలు విని, ఓ వానరోత్తములారా, ప్రసన్న మనస్కులై మధువులను స్వీకరించండి, హాయిగా తాగండి, గంతులు వేయండి, ఆనందించండి. కృతకృత్యుడై వచ్చినటువంటి ఆంజనేయుని మాట మనమందరము వినవలసిందే. ఘనకార్యం చేసుకొని వచ్చాడు, గొప్పవాడు. అతని మాట మనం అందరం విందాం. వానర వీరులు అంగదుని నోటి వెంట వచ్చినటువంటి మాటలు విన్నారు. యువరాజు కదా, ఫేష్, బాగు 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 గంతులు వేశారు. ఇంకా అంతకుముందు కొంచెము భయం ఉన్నదేమో, ఇప్పుడు ఆ భయం కూడా పోయింది. వానరులందరూ కపివరుడైన అంగదుని అభినందించారు. గబగబ పూలు రాల్చారు. అంగదా, నువ్వు గొప్పవాడివి అంటే బాగా మత్తులో ఉన్నారుగా. నదీ ప్రవాహము వలె వేగంగా మరల మధువనంలోకి వెళ్ళారు. సీతాదేవిని చూచి వచ్చినటువంటి వార్త విని అంగదుని ఆజ్ఞ వలన నిర్భయులై ఆ వానరులు మధువనమున ప్రవేశించారు. వనపాలకులు అడ్డం వచ్చారు, వారిని త్రోసిపుచ్చారు. అందరూ మధువును గ్రోలిరి, రసవంతమైన ఫలములను తృప్తిగా ఆరగించిరి. అప్పుడు వనమును రక్షించుటకై ఆరాటముతో వందల కొలది వనపాలకులందరూ వానరుల మీదకు వచ్చారు. ఆ వానరులందరూ తన బాహువులతో ద్రోణముల కొలది మధువును బాగా తాగి తాగి మత్తుతో అడ్డు వచ్చినటువంటి వనపాలకులందరినీ చావగొట్టారు. తేనెవలే పింగళ వర్ణము గల కొందరు వానరులు కడుపు నిండా మధువులు గ్రోలి మిగిలిన వాటిపై నేలపై కలయబోశారు. ఒంటి నిండా పూసుకున్నారు. అసలు మధువుతోనే కొందరు స్నానం చేశారు. మధుపానమత్తులై మధువులను త్రాగగా మిగిలినటువంటి తేనెపట్టులతో ఒకళ్ళకొకళ్ళు కొట్టుకోవటం మొదలుపెట్టారు. కొందరు కొమ్మలు పట్టుకొని, కొందరు చెట్ల బోదెల సమీపంలో కూర్చున్నారు. మధువును అతిగా సేవించి మత్తులో ఉన్నవారు ఆకులు హాయిగా పరుచుకొని హంసతూలికా తల్పాలు అనేటువంటి విధంగా శయనించడం మొదలుపెట్టారు. మధుపానమత్తులైన వారు కొందరు పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి ఎక్కిన వాడిలా సంతోషంతో ఒకరికొకరు ఎత్తుకుంటూ నేలపైన పడవేసుకుంటున్నారు. నడవలేక తడబడుతున్నారు. ఎటు వెళ్లాలో తెలియటం లేదు. కొందరైతే సింహనాదాలు చేస్తున్నారు. మరికొందరు సంతోషంతో పక్షుల్లా కూస్తున్నారు. ఓ పక్షే, కూస్తున్నావా? నేను కూడా చక్కగా నీకులాగా కూస్తాను అంటూ దాన్ని అనుసరిస్తున్నాడు. మధుపానముచే మత్తిల్లిన వానరులు కొందరు నేలపై పడుకున్నారు. వికృత చేష్టలు చేస్తూ నవ్వటం మొదలుపెట్టారు. కొందరు మరికొందరు ఏడుస్తున్నట్టు నటించారు. కొందరు చేయునది ఒకటి, చెప్పునది మరొకటి. మరికొందరు అల్లరి చిల్లరి మాటలతో, నోటికి వింత వింత పదాలతో పలుకుతున్నారు. దధిముఖుని అనుచరుడైన వనపాలకులు ఆ వానరులు భయపెట్టి బాధిస్తున్నారు. నలుదిశల ఆ వనపాలకులు పరిగెత్తడం మొదలుపెట్టారు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వనరక్షకులను ఆ వానరులు మోకాళ్లతో కుమ్మి నేలపై ఈడ్చి ఆకాశానికి విసిరివేస్తున్నారు. అంతట వనపాలకులు కలత చెందిన వారై దధిముఖుని దగ్గరకు వెళ్ళి మొరబెట్టుకున్నారు. హనుమంతుడు కూడా ఆజ్ఞాపించాడా? హనుమంతుని అనుమతి పొందారా? ఇష్టము వచ్చినట్లు మధువనాన్ని ధ్వంసం చేశారా? అదేమీ అని అన్నందుకు మోకాళ్లతో పొడిచి లాగి ఆకాశానికి విసిరివేస్తున్నారా? మధువన ధ్వంస వార్త దధిముఖునికి తెలిసింది. పాపం ఆయన ఇబ్బందుల్లోనే ఉన్నాడు, క్రుద్ధుడైనాడు. తాను దెబ్బలు తింటూనే ఉన్నాడు, అవమానాల పాలవుతున్నాడు. వాళ్ళు పలికినటువంటి మాటలు విన్నాడు. రండి,
బలగర్వితులైన ఆ వానరుల కలకు వెళదాం, మనమందరం కలిసి వెళదాం. మళ్ళీ మధువులను భక్షించుచున్న వానరులను మనము బలప్రయోగంతో నివారిద్దాం. వానర పుంగవులు దధిముఖుని యొక్క మాటలు విన్నారు. ఐ దధిముఖ, నువ్వెంత రా, నీ వనపాలకులు ఎంతవారు రా, మమ్మలనే అడ్డగిస్తావా? వెంటనే అతనితో కూడా వేగంగా మధువనంలోకి జ్వరబడ్డారు వీళ్ళు కూడా. దధిముఖుడు వెంటనే ఒక చెట్టును పెకలించి వేగంగా పరిగెత్తాడు. అతని అనుచరులైన వారందరూ అతని వెంట పరుగు పరుగున ముందుకు దూసుకు వెళుతున్నారు. క్రుద్ధులైన ఆ వానరులు రాళ్లను, వృక్షములను, పర్వతములను గ్రహించి అంగదాది వానర ప్రముఖులున్నటువంటి ప్రదేశానికి బయలుదేరారు. వీరులైన ఆ వనపాలకులు తమ నాయకుడైన దధిముఖుని మాటను తన హృదయములందు నిలుపుకొని త్వరత్వరగా మద్ది చెట్టను, తాళవృక్షాలను, శిలలను ఆయుధములుగా కొని వానరుల మీదకు వీళ్లు వెళుతున్నారు. వేల కొలది వనపాలకులు గర్వితులై వృక్షముల మీదను నేలపైనను ఉన్న అంగదాది వానరులను ఒక్కసారి చుట్టుముట్టారు. హనుమంతుడు మొదలైనటువంటి వానర ప్రముఖులు క్రుద్ధులై దధిముఖును చూచి వెంటనే వానిని ఎదుర్కొనడానికి సాహసించాడు స్వామి. మహాబలశాలి, మిక్కిలి బాహుపరాక్రమము కలిగిన దధిముఖుడు వృక్షాన్ని తీసుకొని వస్తుంటే క్రుద్ధుడైనటువంటి అంగదుడు పెద్దవాడైన అతనిని తన బాహువులతో కొట్టాడు. అంగదుడు కూడా మత్తులో ఉన్నాడేమో, ఇతడు నాకు పూజ్యుడు, తాత అనే విచక్షణ ఉన్నదా? నేలపైన పడేసి కుమ్మేశాడు. అంగదుని దెబ్బకు వానర వీరుడైన దధిముఖుడు అతని యొక్క బాహువులు, ఊరువులు, భుజములు నుగ్గైపోయినాయి. అతని దేహం పట్టుదప్పి రక్తసిక్తమైంది. వెంటనే అతడు ఒక్క క్షణకాలం పాటు మూర్ఛలో పడ్డాడు. సుగ్రీవుని మేనమామ అయిన ఆ దధిముఖుడు వెంటనే ఊరట చెంది మళ్లీ కోపం కలిగిన వాడై దండమును చేతబట్టి మధుపాన మత్తులైన వానరులను నివారించాడు. వానరోత్తముడైన ఆ దధిముఖుడు ఎట్టకేలకు ఆ అంగదాదుల నుండి విముక్తుడై తన వద్దకు వచ్చిన అనుచరులతో ఏకాంతంగా పలికాడు రహస్యంగా. వీరిని ఇట్లే ఉండనివ్వండి, వీరితో మనకు పనిలేదు. మనం గనక వీరి దగ్గరే కూర్చుంటే మనకు అపాయం. మనం ఇక్కడి నుంచి వెళదాం. మన ప్రభువు సమయస్ఫూర్తి కలిగినవాడు, కఠోరముగా శాసించువాడు, సమయోచితంగా మాట్లాడువాడు అయినటువంటి సుగ్రీవుడు శ్రీరాముని చెంత ఉన్నాడు. వారిద్దరూ అక్కడ ఉన్నారుగా. వీళ్ళు చేసేటువంటి పనులను సుగ్రీవునకు, శ్రీరామునకు తెలియచేద్దాం. మనమందరము అక్కడికి వెళ్ళి అంగదుడు చేసినటువంటి తప్పేమిటో, హనుమంతుడు చేసినటువంటి తప్పేమిటో, వానరులందరూ చేసినటువంటి గంతులేమిటో, ఈ వికృత చేష్టలు, ఈ దోషాలు అన్నిటినీ మన ప్రభువుకు నివేదిద్దాం. మన మాటలను విని అతడు క్రుద్ధుడై ఆ వానరులను శిక్షిస్తాడు. ఈ మధువనం మహాత్ముడైన సుగ్రీవునకు ప్రాణప్రదమైనటువంటిది. ఇది తండ్రి తాతల నుండి ప్రాప్తించింది, దివ్యమైనది. దేవతలు కూడా దీనిలో ప్రవేశించలేరు. మధుపాన లోలురైన ఈ వానరులందరినీ ఇక నూకలు చెల్లినట్లే. సుగ్రీవుడు వీరిని, వీరి మిత్రులందరినీ తగినటువంటి రీతిలో దండించేది ఖాయం. పదండి, రాజాజ్ఞను ధిక్కరించినందులకు ఈ దురాత్ములు అందరూ వధార్హులే. అప్పుడే మన దుస్సహమైనటువంటి కోపం చల్లారుతుంది. పదండి. మహాబలశాలి దధిముఖుడు తన వన రక్షకులతో ఇలా పలికి వారితో కూడా వెంటనే ఆకాశమార్గాన ఎగురుతూ బయలుదేరాడు సుగ్రీవునికి తెలియజేయడానికి. అనుచర సహితుడైన ఆ దధిముఖుడు సూర్యపుత్రుడైనటువంటి ధీశాలి అయిన సుగ్రీవుడున్న వనానికి మరుక్షణంలో చేరాడు. ఆకాశము నుండియే రామలక్ష్మణులను సుగ్రీవుని దర్శించి ఒక సమతల ప్రదేశమున అనుచరులతో కూడా క్రిందకు దిగాడు. మహావీరుడు, వనపాలకులకు నాయకుడు, దధిముఖ కపివరుడు తన అనుచర పాలకులతో పరివృతుడై భూమి మీదకు దిగిన పిమ్మట దీనవదనుడై వినమ్రంతో చేతులు జోడించి పవిత్రములైన సుగ్రీవుని పాదములకు ప్రణమిల్లాడు. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 62వ సర్గము సమాప్తము.